గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ వీక్ అంతా కూడా మీకు 60 to 90 డేస్ అండి. ఇంకో విషయం చాలా క్లియర్గా చెప్తానండి. 90 డేస్ ఎవరు ఓర్పుగా ఉండాలి అని అనుకుంటారో దయచేసి వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ని అటెంప్ట్ చేయండి. మిగతా వాళ్ళు దయచేసి అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే అంటున్నాను, ఇప్పుడు మనం ఒక 90 డేస్ మనం ఒక ఫండ్ బ్లాక్ అవుతుంది. ఈ 90 డేస్ మనకి ఏ అవసరం లేదు, మనం రిస్క్ తీసుకోగలము, పెడుతున్నాము ఒకటి స్టాప్ లాసు టార్గెట్ ఏదో ఒకటి జరగాలి, ఆ రిస్క్ అనేది మనం తీసుకుంటాము అని అనుకుంటేనే మాత్రమే దయచేసి అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్న తర్వాత మళ్ళీ అందులోంచి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడము, ఈ స్టాక్ ఒక 10% దిగిపోయింది, నేను ఇంకో దాంట్లోకి వెళ్తాను, అక్కడే అది కూడా దిగిపోతే ఏం చేస్తారు? కాబట్టి స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వకముందు, టార్గెట్ రాకముందు ఏ డిసిషను తీసుకోబాకండి. అదే నేను అనేది. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి టాటా కన్జ్యూమర్. చూడండి, టాటా కన్జ్యూమర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు నేను 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. టాటా కన్జ్యూమర్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 835 ఉంది. చూడండి, 835 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 890 ఫస్ట్ టార్గెట్, 890 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 955 రూపాయలు సెకండ్ టార్గెట్, 1060 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 762 రూపాయలు స్టాప్ లాస్. టాటా కన్జ్యూమర్ ఇది వచ్చి మనకి 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 80,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. టాటా కన్జ్యూమర్ అంటే అన్ని ప్రోడక్ట్స్ దీంట్లో వస్తుంది. అది దీనికంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఉంది, ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇందులోనే వస్తుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము జూలై 8th and 9th హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నై బుకింగ్ స్టార్ట్ అయింది. చెన్నైలో ఆగస్ట్ 26th and 27th 2 days వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, ఒక ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, అంటే నేనే ఒక స్టాక్ని ఎవరిని డిపెండ్ పొద్దాకి ఏంటి ఒకరిని అడగడం, అవన్నీ మైండ్లో ఏమీ లేకుండా ఒక స్టాక్ని మీరే అనలైజ్ చేసి మీరే అంటే ఈ స్టాక్ ఇక్కడ కొనాలని డిసైడ్ చేస్తారు. బాటంలో కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్, ఒక వండర్ఫుల్ రిటర్న్స్ మీరు తీసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఇంట్రాడే వండర్ఫుల్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఇట్స్ అవర్ బ్రాండ్. అదొక స్ట్రాటజీ మనం చెప్పిస్తాము, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి మనల్ని కాంటాక్ట్ చేయండి. వెరీ లిమిటెడ్ సీట్సే అది, ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. మరొక స్టాక్ వచ్చి ఇండియన్ యూమ్ పైప్. చూడండి, ఇండియన్ యూమ్ పైప్ ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా INDIAN HUM. ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 196 ఉంది. బై చేసుకోండి, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి 275.90 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 350.70 సెకండ్ టార్గెట్, 469.70 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 131 రూపాయి స్టాప్ లాస్. ఇండియన్ యూమ్ పైప్ ఇది కూడా వచ్చి మనకి
23 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి జీఈపిఐఎల్. చూడండి, జీఈపిఐఎల్, జీఈ పవర్ ఇండియా లిమిటెడ్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత మంత్లీ సింగిల్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీ, అదేలాగా నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, చెప్పాను కదా జీఈ పవర్ ఇండియా లిమిటెడ్. చూడండి, ఇండియన్ యూమ్ వచ్చి స్టాప్ లాస్ చెప్పలేదు అనుకుంటా. స్టాప్ లాస్ వచ్చి 131 రూపాయి స్టాప్ లాస్. అది తర్వాత జీఈపిఐఎల్, అది కూడా వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 160 రూపీస్ ఉంది, బై చేసుకోవచ్చు. 157 ఉంది, 157 ఉంది, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 204 రూపీస్ 10 పైసే ఫస్ట్ టార్గెట్, 248.20 సెకండ్ టార్గెట్, 318.60 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 118 రూపాయలు స్టాప్ లాస్, జీఈ పవర్ ఇండియా లిమిటెడ్. చూడండి, ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్పాను. టాటా కన్జ్యూమర్, ఇండియన్ యూమ్ పైప్, తర్వాత జీఈపిఎల్. ఇవన్నీ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనమని చెప్పున్నాను. అది ఈ 3 స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. అది కాకుండా టెలిగ్రామ్ ఛానల్లో, గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మీకు అంటే నిఫ్టీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. అది తర్వాత మన guruprasadacademy.com వెబ్సైట్ ఉంది. అందులో కూడా మన ఈవెంట్స్ గురించి రెగ్యులర్గా మనము ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుపుతాము ఇవన్నీ రెగ్యులర్గా అప్డేట్ వస్తూనే ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.